హాయ్ హలో వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. బిగ్ బి అమితాబ్ బచ్చన్కి ఏమైంది? సర్జరీ తర్వాత కోలుకోవడం చాలా క్లిష్టకరం, చాలా కష్టతరం అంటూ ఆయన సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేశారు? ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం ఎలా ఉంది అని సర్చ్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే ఆయన చేసినటువంటి పోస్టే ఆ రీజన్. సో దీనిపైన బిగ్ బిఏ స్వయంగా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఏం కాలేదు. అసలు నేను ఆ పోస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇటీవల ఫిఫా ప్రపంచ కప్లో ఏదైతే స్పెయిన్ చేతుల్లో అర్జెంటీనా ఓడిపోయిందో అప్పుడు మెస్సీ పరిస్థితిని ఊహించుకుని, అంటే ఒక సర్జరీ జరిగిన తర్వాత ఇంటికి వస్తే అది ఎదురయ్యే కష్టాలు, అది ఎంత కష్టంగా ఉంటుంది దాన్ని ఊహించుకుని మాత్రమే నేను ఈ పోస్ట్ పెట్టాను. అంతే తప్పిస్తే నా ఆరోగ్యం పైన ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ ఆయనే స్వయంగా స్పష్టం చేశారు. ఎందుకంటే ఫస్ట్ బిగ్ బి పోస్ట్ పెట్టగానే అసలు ఆయనకి ఏం జరిగింది, ఏ సర్జరీ ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, అసలు ఆయనకి ఎలా ఉంది అంటూ అభిమానులు ఎంతో ఆందోళన చెందినటువంటి పరిస్థితుల్లో ఆయనే మరొక పోస్ట్ తోటి ఒక స్పష్టత అయితే ఇచ్చేశారు. మరి ఇప్పుడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ చూసుకున్నట్లయితే కల్కి 2లో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. సో ఆయనది కల్కి సినిమాలో ఏ విధంగా పాత్ర ఉంటుంది, ఇప్పుడు ఈ మూవీలో ఎలా ఉండబోతుంది అని కూడా అందరూ ఆసక్తికరంగా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బిగ్ బి పైన అసలు ఈ సర్జరీ ఏంటి అని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి క్రమంలో ఆయనే స్వయంగా వచ్చి అటు అభిమానులకు ఇటు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ అసలు ఈ ఫిఫా వరల్డ్ కప్లో అటు స్పెయిన్ చేతిలో అర్జెంటీనా ఓడిపోవడం, మెస్సీ పరిస్థితిని చూసి, అంటే సర్జరీ తర్వాత ఏ విధంగా వాళ్ళు ఎదుర్కొనే, అది అసలు ఎంత కష్టంగా ఉంటుంది అనే దాన్నే ఊహించుకుని నేను ఈ పోస్ట్ పెట్టడం జరిగింది అంటూ అమితాబ్ బచ్చన్ ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు. సో దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు ఈ ఏజ్లో ఇప్పటికే బిగ్ బి ఈ ఏజ్లో ఏం సర్జరీ చేసుకున్నారని చెప్పి అందరూ కూడా ఒక్కసారిగా ఆ పోస్ట్ తోటి ఉలిక్కిపడినటువంటి నేపథ్యంలో ఆయనే స్పష్టత ఇచ్చారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే యూనివర్సల్ టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.